నీకెవరు చెప్పలేరా నువ్వు నవ్వుతే బాగుంటావని? ఒక్కసారి నా కోసం నవ్వవా? బాగుంటుంది నువ్వు నవ్వితే. నువ్వు ఇంట్లోకి రా, నీ సంగతి చెప్తా. ఇక నిన్ను కొట్టంది నడది ఇలా. అగో ఎందుకు కొడతావే చెప్పు. ఏం చెప్పాలి ఇప్పుడు? నువ్వు చేసింది ఏమైనా మంచి పనా? కొడుకు తల్లి ఇద్దరు సేమ్ డ్రెస్సు, సేమ్ కలర్ డ్రెస్ వేయడానికి గల కారణం ఏంటిది? అత్తమ్మ రెడీ కమ్మన్నది ఇట్లా పోదామని చెప్పింది, అందుకనే రెడీ అయినాం. ఎటు పోతారు? అదే కదనే, అత్తమ్మ రెడీ కమ్మన్నది చెప్పలేదు నాకు, రెడీ అయితే కమ్మన్నా అందుకనే అయినాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నవ్య చిన్నోనికి స్నానం చేపిస్తుంది. ఇదే మంచి టైం నవ్యని బెదిరిస్తా. నిన్నెవరు స్నానం చేపియమన్నారు అట్లా ఇట్లా అని. నవ్య ఏమంటుందో చూద్దాం. ఏయ్, తెలివి ఉందా కొంచెమన్నా? ఓగో ఇప్పుడు నీకు స్నానం చేపియరాంది, ఎందుకు చేపించినవే? నాకు ఏపీ రాదు, నేర్చుకుంటున్నా. నేర్చుకున్నాడు నాకు ఇప్పుడు నేర్చుకుంటాడు అన్న. ఓయ్ నాన్న ఏడకు ఏడకు, అమ్మని కొడదాం మాకు. అయిపోయిందా అమ్మ పని? అయిపోయింది. కొట్టుడా, నాకు ఏపీ రాదు మరి నేర్చుకోదా? ఎప్పుడు నువ్వు పెద్ద వేరినాక నేర్చుకొని ఇప్పుడు గింత చిన్నప్పుడు ఇప్పుడు నీకే మంచి లేదు. నీకు మంచి లేదని తెలిసి కూడా ఇప్పుడు చేపియాల్సిన టైమే కాదు. ఒక 2 నెలలు 3 నెలలు అయితే అయిపోవు. అయిపోయింది. నువ్వు ఇంట్లోకి రా, నీ సంగతి చెప్తా. సరేనా? ఇప్పుడు అన్ని ఏడిపించుకుంటా ఏడద్దు అని మెల్ల బుదిరికిస్తున్నావా? అంటే ఏడితే ఏమైతుంది? స్నానం చేపించినప్పుడు ఏడారా చెప్పు. అసలు నీకు కొంచెమన్నా తెలివి లేదు నవ్య. నువ్వు కాదు, ఒక 3 నెలల తర్వాత మెల్ల ఏపిత్తా అయిపోయి. ఇప్పుడు నీకే మంచి లేదు. ఈయనకి ఏపించడం అవసరమా? అమ్మ అత్తమ్మ వాళ్ళు ఏపిస్తారుగా వచ్చినాక. అంటే వాళ్ళకు పని ఉంది, మా అమ్మనేమో పనికాయ, అత్తమ్మనేమో నీళ్ళు అలా పోసిన. అత్తమ్మకు ముందు చెప్పక ముందు నీళ్ళు అలా పోసిన. అత్తమ్మ కూడా స్నానంకి అయింది. ఇక స్నానంకి అయింది కాబట్టి నీళ్ళు చల్లబడితే నేనే చేపిస్తున్నా. అయితే నీళ్ళు చల్లగా అవుతుంది అని చేపిస్తున్నావు. మరి మళ్ళీ పెడితే ఏమైతే ఏమైనా ఖర్చు అవుతాయా? మా పొయ్యి మీద పెట్టిన నీళ్ళు అంటే చిన్నకి సిలిండర్ మీద గీజర్ నీళ్ళు అవి వాడద్దని పొయ్యి మీదనే పెట్టినాం. ఆయన పొయ్యి చల్లారిపినాక మళ్ళీ ఏం చల్లి పెట్టాలి? ఇక గిట్ల నాకు కోపం వస్తుంది. ఒకటేసారి పెట్టి చల్లారిపింది. ఇక చల్లారిపినాక మళ్ళీ ఏం చల్లి నీకు గీజర్ నీళ్ళు ఎత్తా గానీ. అదేనే మళ్ళీ పెడితే ఏమవుతుంది? ఇప్పుడు కట్టెల పొయ్యి అని అంటున్నావు, మళ్ళీ పెట్టడానికి ఏమి ఇబ్బంది? కట్టెలకు నీళ్ళతో చల్లారిపినాక ఎట్లనే? నువ్వు ఇటు మాట్లాడు వెనక స్థిరానికి బట్టలే ఫస్ట్ ఎత్తున్నా కదా మాట్లాడేద్దంటే. నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు అడిగిన దానికి సమాధానంగా చెప్పలేదు. ఓ అమ్మ కన్నయ్య, నేను అడిగిన దానికి సమాధానం చెప్తావు ఇప్పుడు. చెప్పొద్దానే? ఇక నిన్ను కొట్టంది నడది ఇలా. అగో ఎందుకు కొడతావే చెప్పు. ఏం చెప్పాలి ఇప్పుడు? నువ్వు చేసింది ఏమైనా మంచి పనా? అగో నేను స్నానం చేపియద్దా? నేను నేర్చుకోవద్దా? నేర్చుకున్నాడా? ఇప్పుడు వీరి మీదనే నేర్చుకుంటున్నావు నువ్వు అటు పోయి. అగో చిన్నోని మీద అంటే నేర్చుకోవద్దా? నేర్చుకోకపోతే ఎట్లా? ఇప్పుడు కాదు, కొంచెం పెద్ద వేరినాక ఎందుకు చెప్పాలనా? ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్తా అంటివి కదా. ఇప్పుడు నోట్లకు నీళ్ళు పోతాయి, ముక్కులకు నీళ్ళు పోతాయి. అట్లా పోతే ఎట్లుంటుంది చెప్పు? చిన్న పిల్లవాడు నువ్వు ఫస్ట్ టైం చేపిస్తున్నావు, జరగాలని ఏమైనా జరుగుతే ఎట్లుంటది? అందుకనే మెల్లగా చేపిస్తున్నా. ఎంత మెల్లగా చేపించినా అద్దు. నీకు కూడా ఇబ్బంది ఉంది కదా. కొంచెం లేట్ అయితే ఏమైతే చెప్పు? మళ్ళీ నీళ్ళు పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. లేట్ స్నానం చేపిస్తే ఏం కాదు. ఇప్పుడు మామూలు అత్తమ్మూలు చూసినా కదా బావా, చూసి అందుకనే మెల్లగా చేపిస్తున్నా. కానీ చిన్నోడు ఆగుతలేడు, ఇట్లా అంటుండు, నిక్కులా తీరుతుండు. అందుకనే ఇబ్బంది అంటే ఏడకని చెప్తున్నా. తానం చేసినప్పుడు ఏడరానే? తానం చేపించినప్పుడు ఏడుతారు. ఇట్లా ఇప్పుడు వీడియోకి ఎట్టినట్టు నువ్వు నీ గుణం అందరికి తెలియాలి కదా. నువ్వు చేసే తప్పులు నిన్ను బెదిరిత్తరాలు. ఎందుకంటే నేను తప్పు చేసినప్పుడు నన్ను బెదిరించరుగా. సరే, నేనేం తప్పు చేసిన చెప్పు? చిన్నోనికి ఇప్పుడు ఓలైనా కానీ అమ్మ నాన్న స్నానం చేయించుకుంటారా చేయించుకోరా? ఇప్పుడు ఓళ్ళు టైంకి లేనప్పుడు ఓళ్ళు చేయించుకుంటారు, తల్లే కదా చేయించుకునేది. లేకపోతే అట్లనే ఉంచుతారు వాళ్ళన్న. జిడ్డు పాలు కక్కుకొని వామిటింగ్ చేసుకొని వాసన, ఆ వాసనకి ఇంకా మళ్ళీ వామిటింగ్ చేసుకుంటారు. వీళ్ళు కొద్దిగా హుషారు ఉండాలంటే వేడి నీళ్ళతో స్నానం చేపిస్తేనే యాక్టివ్ అవుతారు. చూడు అంటుడు. ఫ్రెండ్స్ ఇంకా కొంచెం బెదిరిద్దాం అనుకున్నా, కానీ
నాకు బెదిరియత్తలేదు. నవ్య స్నానానికి అయింది, అట్లనే వీడియో ఆఫ్ చేసిన. అంటే కొంచెం భయం వేసింది నాకు నిజంగానే. ఫస్ట్ టైం కదా చేపిచ్చుడు, చేపియరాదు. మళ్ళీ ఏమన్నా అయితే ఎట్లుంటుంది, మా అత్తమ్మ మా అమ్మ మమ్మల్ని తిడతారు, ఎందుకు వేయించినవి అట్లా ఇట్లా అని. అందుకోసమే వాళ్ళు వచ్చేదాకా ఆగుతా అయిపో అనుకుంటే, ఇదేమో ట్రై నేర్చుకోవాలి కదా అట్లా ఇట్లా అని చెప్పి చేపించింది. కానీ నోట్లకు నీళ్ళు పోతాయి, జారుతారు కదా పిల్లగాళ్ళు, చిన్న పిల్లగాళ్ళు. కొంచెం పెద్ద పెరిగినాక మన చేతులు ఆగుతారు. ఇప్పుడు ఏంటిదంటే చేతులకు సబ్బు ఉంటుంది, చిన్న పిల్లగాళ్ళు చేతులు పట్టుకోరాదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫస్ట్ కాన్పు, ఫస్ట్ పిల్లగాడు కాబట్టి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన నవ్య అద్దు అని. తర్వాత చెప్పిన ఇక స్నానానికి అయింది. అభినందన్ చిన్న నిసిపెట్టిపోయింది. ఇగో నాన్న, నువ్వు నవ్వినావు అనుకో, నీకు పెద్ద పెరిగినాక చాక్లెట్ కొనిస్తా, సరేనా? నవ్వు. హాయ్ చెప్తున్నావా? హాయ్. హాయ్ చెప్తున్నావా? హాయ్. చిన్నగా నవ్వుతున్నావు, బాగా నవ్వాలి. నాన్న నువ్వు ముచ్చట పెడతలేవు నాన్న. నీ చెల్లె చార్మిక మంచిగా ముచ్చట పెడుతుంది, నువ్వు ఒక్కసారి కూడా ఎప్పుడన్నా ఒకసారి అంటావు గంతే. మంచిగా ముచ్చట పెట్టాలి బాగా, సరేనా? ఇప్పుడు కొడుకు తల్లి ఇద్దరు సేమ్ డ్రెస్సు, సేమ్ కలర్ డ్రెస్ వేయడానికి గల కారణం ఏంటిది? అత్తమ్మ రెడీ కమ్మన్నది ఇట్లా పోదామని చెప్పింది, అందుకనే రెడీ అయినాం. ఎటు పోతారు? అదే కదనే, అత్తమ్మ రెడీ కమ్మన్నది, చెప్పలేదు నాకు. రెడీ అయితే కమ్మన్నా, అందుకనే అయినాం. నువ్వు కాలే. నేను ఒక అంగి వేసుకుంటే అయిపోయా. ఈడు నేను అంగి ఎందుకు ఇప్పేసిన చెప్పన్నా, ఈడు టాయిలెట్ పోసిండు. అమ్మో ఎత్తుకున్నా ఎత్తుకో. పొరవైంది, మా అత్తమ్మ తలుసుకుంటున్నట్టుంది. ఇంకా పనికోయి ఇంకా రాలేదు కదా, అందుకే తలుసుకుంటుంది. ఇంకా అమ్మమ్మ తలుచుకుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. చెప్పిండు కానీ ఇంతకుముందే చెప్పిండు హాయ్. హాయ్ చెప్పిండా? ఈడు టాయిలెట్ పోసిండు కాబట్టి ఇప్పేసిన, అందుకే అది ఆరేసిన. ఇంకా వేరే తీసుకుంటా, సరేనా? వేరే తీసుకుని వస్తా. ఇప్పుడు ఎక్కడికి చెప్పు, నీకు తెలిసే ఉంటుంది ఇక. నాకు చెప్పలే, రెడీ అయితే కమ్మని. అక్కడికి అయినాక అత్తమ్మ చెప్తుంది, పోతా కదా ఎట్లయినా అడిగి. ఇప్పుడు ఎందుకు అది ఎక్కడికో వెళ్తే ఫస్ట్ చెప్తే అయిపోద్ది కదా. సరే అక్కడికి అయినాక కలుద్దాం. ఓకే. మా వాళ్ళు ఏమో టాటాయిస్లో పోతుర్రు, నేను నవ్య బండి మీద పోతాం. ఎక్కడికి పోతున్నామో తెలియదు, మా వాళ్ళు సడన్ సర్ప్రైజు. అక్కడికి అయినాక ఎక్కడికి పోతున్నామో చూపెడతాం. ఇక మా వాళ్ళు అయితే పోయినాక మేము బండి మీద మెల్లగా పోతాం, ఓకేనా? ఈ బ్యాగులో పెట్టేయనా? పెట్టేసి బ్యాగల్లో పెట్టేసి ఏమన్నా సామాన్ ఉంటే అక్కడ పెట్టేసి. బుయ్యిపోతున్నాం. ఏయ్ నన్ను ఇసిపెట్టి వచ్చినావా? నేను బండి మీద రమ్మంటే ఇలా టాటాయిస్లో కూర్చొని వచ్చినావా? అత్తమ్మ రమ్మన్నది, చిన్నోనికి ఎండ కొడుతుందని. ఎండ ఎట్లుంది ఇప్పుడు? ఎండ కొడుతుందని టాటాయిస్లో రమ్మన్నది, అందుకని వచ్చిన. అత్తమ్మ మాట వినద్దా? అత్తమ్మ మాట మంచిగా వింటున్నావు, అప్పుడు బావ మాట కూడా వినాలి. సరే ఇంకా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినామంటే రాంగ అత్తమ్మ చెప్పింది, మన పెళ్ళైన చోటుకి వచ్చినాం. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినామా? అంటే మొక్కతందుక అట్లా ఒక 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసుకోవడు మన ఫ్యామిలీకి అలవాటు కదా. అట్లనే ఈసారి వచ్చినాం ఇక్కడికి, అందుకే ఇటు వచ్చినామా? ఎక్కడికంటే చెప్పలేరు. నాకు కూడా అత్తమ్మ రాగానే చెప్పింది కదా. ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళు 8 మంది అక్క ఇళ్ళలు కదా, అందులో ఈ ఫస్ట్ మమ్మీ అంటే పెద్దమ్మ అన్నట్టు, మా పెద్దమ్మ ఫస్ట్ టైం మా కొడుకుని ఎత్తుకుంది ఇప్పుడే. ఈ వెంకటేశ్వర స్వామి ముందర ఎత్తుకున్నాడు, మాకు మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మంచిగా అనిపిస్తుంది అన్నట్టు మా అమ్మ ఎత్తుకుంటే. ఫస్ట్ టైం ఎత్తుకున్నావు కదా మమ్మీ? ఫస్ట్ టైం ఎత్తుకున్నా, ఇప్పుడే ఇక 3 నెలలకు ఇప్పుడు ఎత్తుకున్నా. నేను చూసి కూడా ఫస్ట్ ఇవ్వాలి. మొత్తం శివాజీ. ఫ్రెండ్స్, చీకటి అయిపోతుంది కదా, మేము నవ్య నేను బైక్ మీద వెళ్తున్నాం. అమ్మ వాళ్ళు
అక్కడ కొంతమంది, ఇంకా ఉయ్యాల దగ్గర కొంతమంది అక్కడక్కడ కూస్తున్నారు. అందరూ టాటాయిస్లు వస్తారు కదా, ఇక మేము వెళ్తాం చీకటి కాకముందుకి. ఫ్రెండ్స్, ఇగో ఇంటికైతే వచ్చేసినాం. మేడపైకి ఎక్కినాం, ఎందుకంటే కింద ఉడుకుతుంది. ఇక మా చిన్నాడు కూడా వచ్చిండు. మా అత్తమ్మ ఇంకా రాలేదు పనికోయి. మా అత్తమ్మకు మేము పోయినట్టు తెలియదు అటు, ఎందుకంటే అనుకోకుండా జరిగింది. మాకు కూడా తెలియదు అసలు. ప్రొద్దున అత్తమ్మ చెప్పేసరికి రెడీ అయినాక అంతే. అత్తమ్మ నైట్ డిసైడ్ అయ్యారంట. అందరూ డిసైడ్ అయ్యి వాళ్ళు మాట్లాడుకున్నది కాబట్టి ప్రొద్దున మాకు చెప్పిర్రు. మేము ప్రొద్దున రెడీ అయినాం. మా అమ్మనేమో పనికి అయింది. వాళ్ళు నిన్న మాట్లాడుకున్న సంగతి మాకు తెలియదు. అయితే ఏం మాట్లాడుకున్నారంటే అది మీతో షేర్ చేసుకోవాలనే ఈ వీడియో తీస్తున్నా. ఏమైంది నాన్న? కాలు పట్టి దంతుండే, ఏమన్నా చెప్తాడొచ్చు. నిన్నే చూస్తుండు, ఎందుకంటే నువ్వు ఎక్కువ మాట్లాడతావు కాబట్టి. అంటే కన్నయ్య అది ఇదని వరుతావు కదా, దగ్గరుండి ఊకరుడికి చూస్తుండు. మళ్ళా చీర ఎల్లో కలర్ ఉంది కదా, కలర్ఫుల్గా ఉంది కాబట్టి కలర్ఫుల్గా ఉన్నది పిల్లలు ఎక్కువ చూస్తారు. అయితే నేను పిస ఉన్నాగా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పిస అని కాదు బావా, ఈ కలర్ నార్మల్గా ఉంది కానీ ఈ కలర్ ఒత్తు ఉంది. ఇదైనా రెడ్ కలర్ అయినా బాగా చూస్తారు. రెడ్ కలర్ బుగ్గ పిల్లలకు కొంటారు. కావాలంటే ఎవరినన్నా అడుగు, నీకు వెళ్ళకపోతే. సరే పిల్లలకు ఫ్రెండ్స్, ముచ్చట ఏంటంటే నేను ఎన్నోసార్లు చెప్తా కదా, ఫ్యామిలీ అందరు కలిసి బయటకు పోవాలి. మనం ఎంత పని చేసినా, జాబుకి వెళ్ళినా ఫ్యామిలీ అందరు కలిసి ఇట్లా చెట్లు ఉంటాయి కదా, చెట్లు కానీ టెంపుల్ కానీ ఏదన్నా అడవి, ఆ ప్రశాంతమైన ప్లేస్కి పోతే ఆ సంతోషమే వేరుంటుంది అందరితోటి కలిసిపోతే. అందుకోసమే మా ఫ్యామిలీ డిసైడ్ అయ్యి ఫిక్స్ అయిపోయారు అన్నట్టు. నెలకు ఒకసారా 2 నెలలకు ఒకసారా, ఈ అవసరమైతే నెలల 2 రోజులు ఇట్లా ప్లాన్ చేసుకున్నారు. మాతో పాటు మీరు కూడా అట్లనే పోవాలి. ఎందుకంటే పని చేసి ఇంట్లో అందరు అలసిపోతారు, అందరూ జాబ్కి పోతారు, ఆ పని ఈ పని, పిల్లలకు ఇబ్బంది, ఊకి ఇంట్లోనే ఉంటే. అప్పుడు అట్లా బయటకు పోతే అంటే అందరితో ఒకటేసారి కూర్చొని మాట్లాడుకొని ముచ్చట్లాడుకుని ఏది ఉండదు. వచ్చినామా తిన్నామా ఓల జాగలాలు ఉన్నామా అన్నట్టే ఉంటుంది. అదే నెలకొకసారి అట్లా అందరు కలిసిపోయి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకొని ముచ్చట్లాడుకొని నవ్వుకుంటే అంటే ఏదైనా టెన్షన్లు ఉన్నా ఏదైనా బాధలు ఉన్నా అన్నీ పోతాయి. అందుకనే మేము అట్లా డిసైడ్ అయ్యి ఎప్పుడు పోతారు. అప్పుడు 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి పోయేటోళ్ళు. ఇప్పుడు నెలక ఇట్లా పోదామని మాట్లాడుకున్నారు. ఇప్పుడు నిన్న మాట్లాడుకున్నారు, ఇవాళ పోయినాం. ఫ్రెండ్స్ పోర్రి, కానీ గొడవలు పెట్టుకోతందుకు మాత్రం పోకుర్రి. ఎందుకంటే అక్కడ తాగినక్కడ తిన్నక్కడ ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు తీసుకోవద్దు. అన్ని జోక్స్ మాట్లాడుకోవాలి. ఆడికి ఏంది, ఎందుకంటే మనసు మొత్తం రిలీఫ్ కావాలి. అట్లయితేనే పోవాలి. గొడవలు పెట్టుకున్నందుకు పాత పగలు తీసుకోవడానికి అట్లా ఇట్లా పోవద్దు. ఎంతున్నా సరే మనసులో పెట్టుకొని అక్కడికి పోయినప్పుడు మాత్రం ఎంజాయ్ చేయాలి మంచిగా. ఇంకొకటి ఏంటిదంటే, అయితే మన కొడుకులకు కానీ బిడ్డలకు కానీ సేమ్ మనం ఎట్లా చెప్పుకోవాలంటే, నాన్న అందరితోటి ప్రేమగా ఉండాలి, ఇగో అప్పుడప్పుడు ఇట్లా బయటకు రావాలి, అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి, ఇగో నాన్న మిమ్మల్ని ఇంత కష్టపడి. మన ఫ్యామిలీ అందరు పోతారు. పోయినాక పిల్లలకి ఏం అలవాటు అవుతుంది? అన్నయ్యలతోని అక్కయ్యలతోని చెల్లెళ్ళతోని ఫ్యామిలీతో ఎప్పుడు పోవాలని మనసు ఉంటుంది. ఎందుకంటే మన ఫ్యామిలీతో పోతే బాధలు ఏదైనా కష్టాలు ఉన్నా అక్కడ చెప్పుకుంటే రిలీఫ్ అయిపోతాయి కదా. అందుకనే మనం పోవాలని ఫ్రెండ్స్ కూడా చెప్తున్నాం. అయితే మొత్తం చెప్పాలనుకున్నది ఏంటిదంటే, తల్లిదండ్రులు కూడా పిల్లలకు టైం ఇవ్వాలి. ఊక పని చూసుకొని నాన్న చదువుకోర్రి, ఇట్లా కావాలి అట్లా కావాలని చెప్పుడు కాకుండా అప్పప్పుడు ఇట్లా బయటకు తీసుకుపోయి ఎక్స్ప్లెయిన్ చేయాలి మన కష్టాలు బాధలు. నాన్న ఇంత కష్టపడి మిమ్మల్ని చూసుకుంటున్నాం, మీరు గిట్లా కావాలి, మా లెక్కనే ప్రేమలు ఉండాలి, మీకు కూడా అందరు కలిసిమెలిసి ఉండాలి. ఏదన్నా ఒక మాట అటు ఇటు అయినా కానీ దానివల్ల గొడవలు పెట్టుకొని లైఫ్ మొత్తం నాశనం చేసుకోవద్దు. ఆ గొడవల వల్ల ఏం రాదు నాన్న అన్న విధంగా మనం చెప్పుకోవాలి.
నా కోరిక అయితే అదే. అమ్మ నాన్న ఇప్పుడు మా అమ్మ నాన్న అయితే ఖచ్చితంగా ఎప్పుడు అట్లనే చెప్తారు, నాన్న మీరు ఎవ్వరు జోలికి పోవద్దు, ఒకవేళ మన జోలికి వచ్చినా తగ్గాలి, గొడవలు మనకు అవసరం లేదు, ఏదన్నా ఉంటే మన ఫ్యామిలీ అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఒకటే ఉండాలి. ఎందుకంటే భూమి మీదకి వచ్చినప్పుడు ఒకటే ఉండాలి. అంటే ఇవ్వాలి నీదొక మాట ఉంటే లొల్లిలు అవుతాయి, గొడవలు అవుతాయి. అందరి మాట ఒకటే ఉంటే ఏం గొడవ ఉండదు, ఏం లొల్లి ఉండదు. నీకు ఇది నచ్చలేదా, నచ్చలేకపోతే చెప్పాలా, నచ్చలేదు ఇది అని అంటే ఇంకొకరు ఏమనుకోవాలి, అర్థం చేసుకోవాలి. దాన్ని తప్పు అర్థం చేసుకొని లొల్లులు పెట్టుకున్నాడు, గొడవలు పెట్టుకున్నాడు, అవన్నీ పెట్టుకుంటే ఏమవుతుంది, ఏం రాదు. మన ఫ్యామిలీ విడిపోతుంది అంతే. విడిపోతే ఏమవుతుంది, మనకు మాటలే ఉండయి. ఇప్పుడు ఏంటిదంటే మనం మన పిల్లలతో ఎట్లుంటామో ఆ పిల్లలు కూడా భవిష్యత్తులో వాళ్ళ ఫ్యామిలీతోటి మనతోటి అట్లనే ఉంటారు సేమ్. ఇప్పుడు మనమేం పట్టించుకోకుండా నువ్వు పెద్దవిన్నాక గిట్లు ఉండంటే ఆయనకు అలవాటు కాదు. మనం ఎట్లా చేస్తే వాళ్ళు అట్లా చేస్తారు. నేను చెప్పాలనుకున్నది అయితే ఇదే ఫ్రెండ్స్. మేమైతే ఎంజాయ్ చేయడానికి పోయినాం, మంచిగా ఎంజాయ్ చేసినాం. మా అత్తమ్మ మిస్ అయింది, ఇక మా నాన్న కూడా, మా మామయ్య కూడా. వాళ్ళందరూ వచ్చినాక ఖచ్చితంగా నెలకు 2 రోజులైతే పోతాం. పని అయినా ఇసి పెట్టుకొని పోతాం. ఎందుకంటే పని చేసి టైం గడిచిపోతుంది, రోజులు గడిచిపోతున్నాయి. వాళ్ళు ఎప్పుడు పోతారో అర్థమవుతుంది. అందుకే ఉన్న రోజులు పని చేసినా కష్టపడి ఎంజాయ్ చేస్తాం అంతే. కష్టపడి ఎంజాయ్ చేస్తాం అంతే. లైఫ్ ఇంతే. మరీ ఎంజాయ్ చేసి పైసలన్నీ పోగొట్టుకున్నాడు కాదు, పైసలు జమ చేసుకోవాలి. చికెన్ కూర వండుకుంటా. నేను కదే అంటున్నా. ఎందుకు చెప్పన్నా, ఇంట్లో 3 పూటలు తింటున్నాం కదా, అందులో 1 పూట 2 పూటలు బయట తినడు. ఇంట్లో తిన్నదే బయట తినడు అంతే. అక్కడికి పోయి పైసలు ఖర్చు చేసుకోమని చెప్తలేను, అదొక్కటి. చికెన్ అన్నం తీసుకపోయి లేకపోతే పప్పు అయినా పర్లేదు, దేవుని కాడికి పోయి దేనితోటైనా సరే తినత్త అయిపోయి అంతే. మన ప్రశాంతత ఉంటేనే కదా, టెన్షన్ లేకుండా ఉంటేనే మనిషికి ఆరోగ్యంగా ఉంటాం. ఏ రోగాలు రావు, ఏ కష్టాలు రావు, అన్ని తీర్లా మంచిగా ఉంటాం. నిజంగా చెప్పినావు నవ్య, కరెక్టే. డబ్బుతో కొనలేంది ఇది ఒక్కటే, ప్రేమ, ఎంజాయ్, ఏమంటా ప్రశాంతత. అవే అంటాడు. ఆకలి అవుతున్నట్టుంది. ఓకే బాగా సేపు అవుతుంది కదా పాలు ఇచ్చేసి. ఫ్రెండ్స్ ఇంకొకటి ఎప్పుడు మర్చిపోయినా, ఆడవాళ్ళకు నిజంగా వాళ్ళు చాలా గ్రేట్. వాళ్ళకున్నంత ఓపిక ఇంకెవ్వరికి ఉండదు అంటారు కదా, భూదేవికి ఉన్నంత ఓపిక ఒక ఆడవాళ్ళకే ఉంటుందని. నిజంగా నేను అప్పుడు నవ్యని బెదిరించిన కదా, నవ్య కష్టం నాకు తెలుసు, నవ్య బాధ తెలుసు, అయినా చిన్నోనికి స్నానం చేయించింది. అదొక్కదంటేనే కాదు, ఇంకా నేను చాలా గమనించుతున్నా. ఇప్పుడు నేను అన్నం తింటా, ఆ ప్లేట్ తీసుకుపోయి అడగడం కానీ, దానికి కింద కూర్చుంటే ఇబ్బంది. అది నాతోటి చెప్తుంది, వాళ్ళమ్మతోటి చెప్తుంది, బాధపడుతుంది. ఇప్పుడు వాళ్ళమ్మ పనికేంది, చిన్నోనికి బాత్రూమ్ కానీ అని ఉంటాయి కదా, వాని పనులన్నీ చకచక వేసేస్తుంది, నన్ను చూసుకుంటుంది. ఇప్పుడు నేను చూసుకోవాలి, అయినా కానీ బావ ఇన్ని రోజులు నన్ను చూసుకున్నాడు, బావ నేను చూసుకోవాలి, నా నొప్పి ఎంత అన్నట్టు. ఈ విషయం పక్కన పెడితే మా అమ్మ ప్రొద్దున లేసి అన్ని పనులు చేసి మళ్ళీ చిరునవ్వు ఉంటుంది ఎప్పుడు. ఇంకా పిల్లల సంతోషం కోసమే చూస్తారు వాళ్ళు ఎప్పుడు. అట్లుంటుంది ఆడవాళ్ళు అంటే. వాళ్ళకు ఏమో అంటారు, చిరాకు అనేది అస్సలు రాదు మనం తెప్పితే తప్ప. మనమే వాళ్ళ మీదకి కోపం పడితే అట్లా ఇట్లా దానివల్ల వాళ్ళకి చిరాకు ఉంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడు నవ్వుకుంటూనే ఫ్రీగా అన్ని పనులు చేసి కలగులం, వాళ్ళది చెప్పుడు అవసరం లేదు. నిజంగా చెప్తున్నా, ఆడవాళ్ళకు సెల్యూట్. నేను ప్రతి ఒక్క ఇంట్లో చూస్తున్నా, వాళ్ళు వేసే చాకిరి ఎవ్వరు వేయలేరు. మేము బయట పని చేసి వచ్చి అది ఇది చూసుకుంటాం, కానీ ఇల్లు తీసేదంటే నిజంగా చాలా ఇబ్బంది. ఇటు మా అమ్మ చెప్తా, భర్తను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, తనను తను చూసుకోవాలి, ఇంట్లో అన్నీ తీయాలి, మళ్ళా ఇల్లు పని మొత్తం చకచకా చేసేస్తారు. నిజంగా చెప్తున్నా, ఆడ మొగాన తేడా ఏం లేదబ్బా. ఆడోళ్ళు తక్కువ కాదు, మగోళ్ళు తక్కువ కాదు, ఇద్దరు సమానమే నా దృష్టిలో. ఒకరిని ఎక్కతక్క చూసే భావన ఎప్పుడు కూడా రావద్దు, ఉంచుకోవద్దు. మనం వాళ్ళ పని మనం చేయలేం, మన పని వాళ్ళు చేయలేరు, అంతే. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.